హాయ్ ఎవ్రీవన్. సో మన లాజికల్ రీజనింగ్లో ఫస్ట్ పార్ట్ అయింది కదా మంది, దట్ ఈస్ నంబర్ సిరీస్. సో ఈరోజు మనం సెకండ్ పార్ట్ చేయబోతున్నాం, అది ఆల్ఫాబెటికల్ సిరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక టిప్ కానీ ఒక ట్రిక్ కానీ చెప్తాను మీకు. నేనేం చేసేదానంటే ఆన్సర్ షీట్లో, అంటే మనకి రఫ్ షీట్ ఇస్తారు కదా ఎగ్జామ్ హాల్లో, సో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు సో నేను అంటే ఆల్ఫాబెట్స్ అన్నీ రాసేసుకునేదాన్ని చిన్నగా, చాలా చిన్నగా. అనవసరంగా మీరు స్పేస్ అనేది వేస్ట్ చేయకండి, ఎందుకంటే తెలియదు వాళ్ళు ఎన్ని రఫ్ షీట్స్ ఇస్తారు. అంటే డిపెండ్స్ ఆన్ సెంటర్ టు సెంటర్. కొన్ని రఫ్ షీట్స్ ఒక సెంటర్లో ఒకటే ఇస్తారు, కొన్ని సెంటర్స్లో ఎక్కువ ఇస్తారు. సో అది మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు ఇన్విజిలేటర్ని అడగండి ఎన్ని ఇస్తారని. దాన్ని బట్టి మీరు ఎన్ని కావాలంటే అంత స్పేషియస్గా రాసుకోవచ్చు. సో ఏ నుంచి జెడ్ వరకు అన్నీ లైన్గా రాసేసుకుని దాని కింద నంబర్స్ కూడా వేసుకోండి. ఏ అంటే 1, జెడ్ అంటే 26 అలాగా. సో సి అంటే 3. సో వాటి కింద చిన్నగా అన్ని నెంబర్స్ కూడా వేసుకోండి. సో ఇది మీకు ఆల్ఫాబెటికల్ సిరీస్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, ఆల్ఫాబెటికల్ సిరీస్ చూసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ చూసిన తర్వాత అప్పుడు వేసుకుంటారు ఇవన్నీ ఏ నుంచి. అవన్నీ అప్పుడు మీకు టైం వేస్ట్ అవుతాయి. సో మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు, ఇంకా చాలా టైం ఉంటుంది కదా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు, మీకు రఫ్ షీట్స్ అది ఇచ్చేస్తారు, కాకపోతే ఇంకా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఇవన్నీ చేసుకోండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టిప్. సో డైరెక్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, CFIL. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఒకవేళ మీరు అక్కడ నంబర్స్ వేసుకుని ఉంటే, ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు కూడా మీరు ప్రతి క్వశ్చన్కి ముందు పాజ్ చేసి ముందు మీరు సాల్వ్ చేసి తర్వాత అప్పుడు నాట్ సాల్వ్ చేయండి. అండ్ కింద మెన్షన్ చేయండి మీరు ఎన్ని కరెక్ట్ అయినాయి. వీడియో చూడక ముందు, నేను సొల్యూషన్ చెప్పక ముందు ఎలా సాల్వ్ చేయాలో అప్పుడు ఎన్ని కరెక్ట్ అయినాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ నెంబర్స్ ఆల్రెడీ మీరు ఇప్పుడే వేసేసుకోండి. ఏ నుంచి జెడ్ వరకు 1 to 26 అవన్నీ వేసేసుకుని పెట్టేసుకోండి. సో దాన్ని నేను చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. సో CFIL అంటే C అంటే 3, F అంటే 6, I అంటే 9, L అంటే 12. సో ఇక్కడ మీకు తెలిసిపోతున్నది. ఆల్ఫాబెటికల్ సిరీస్లో కూడా మళ్ళీ మీరు నెంబర్ సిరీసే యూజ్ చేస్తారు మోస్ట్లీ. ఒక్కొక్కసారి అలాగే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి 3, 6, 9, 12 అంటే 3 టేబుల్ నడుస్తున్నారు కదా. సో 3, 6, 9, 12 అంటే నెక్స్ట్ వచ్చేది 15. సో 15 అంటే ఏమవుతుంది మనకి ఆల్ఫాబెట్స్లో O అవుతుంది. సో దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ O. ఓకే, సో దట్స్ ఇట్స్ అ సింపుల్ వన్. మనం స్టార్ట్ చేసింది సింపుల్ దాంతో. నా ఒక్కొక్కసారి వాళ్ళు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, వెరీ సింపుల్ క్వశ్చన్స్, అవి మరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. సో అక్కడ మీకేమనిపిస్తుంది అంటే, ఇదేంటి పని ఇంత సింపుల్గా అడిగారు, ఏదో ఒకటి ఉంటుందేమో అని మీరు దాన్ని అదే క్వశ్చన్ని 2-3 సార్లు చదువుతారు. సో ఒకవేళ మీకు ఆన్సర్ సింపుల్గా అనిపించినా పర్లేదు, ఒక్కొక్కసారి సింపుల్గానే అడుగుతారు వాళ్ళు, ఇట్స్ ఫైన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ADCGEJ. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓకే ఫస్ట్ A వచ్చింది. A అంటే ఏంటి 1, D అంటే 4. సో 1 తర్వాత మళ్ళీ 4 మళ్ళీ C. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్క ప్యాటర్న్ మనం వెళ్తూ పోతున్నాం. సో ఇదేంటంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ చెప్తున్నాను. సో ఈ ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని ప్యాటర్న్స్ అనేవి మీకు కనిపిస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్ వచ్చినా కూడా మీకు డైరెక్ట్గా మైండ్కి తట్టుతుంది. ఓకే, ఈ ప్యాటర్న్ ఇక్కడ వాడచ్చు కదా, ఈ ప్యాటర్న్ వచ్చి ఉండొచ్చేమో కదా అలాగని. సో ఇక్కడ చూస్తే కనుక అల్టర్నేట్, ఇది అల్టర్నేట్ ప్యాటర్న్ అనమాట. అంటే A తర్వాత C తర్వాత E అలాగా. సో ఫస్ట్ 1, 3, 5. సో అవన్నీ ఆడ్ నెంబర్స్ వెళ్ళినాయి కదా. తర్వాత DGJ అంటే, సో D అంటే ACE అర్థమైంది కదా. సో నా DGJ ఎలా పనిచేస్తున్నాయి, D అంటే 4, G ఏమో 7. సో D + 3 7 అయింది. తర్వాత G అంటే ABCDEFGHIJ, మళ్ళీ Gలో 3+ చేస్తే J వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే ACE వాళ్ళు ఆడ్ నెంబర్స్ అనేది తీసుకున్నారు, DGJ అనేది Dలో +3 చేస్తా పోయారు, మళ్ళీ Gలో +3, మళ్ళీ Jలో +3 అలాగా. కానీ ఇప్పుడు మనకి +3తో ఇప్పుడు సంబంధం లేదు కదా, ఎందుకంటే మనకి ACE అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఏంటి మనకి మనకి G వస్తుంది కదా, ఆల్టర్నేట్ వెళ్తున్నాం కదా మనం. సో ఇక్కడ ఆన్సర్ G, ఆప్షన్ B. అర్థమైంది కదా. సో ఆల్టర్నేట్ కింద ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది, మళ్ళీ ఆల్టర్నేట్లో ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది, అంటే ఒక్కొక్కటి వదిలిన తర్వాత. నెక్స్ట్ ZWTQ. సో ఇక్కడేమో రివర్స్ నుంచి వస్తున్నాయి మనకి. ఓకే, సో Z వచ్చేసి మనకి 26, W ఏమో 23, T 20, Q 17. అర్థమైపోతుంది కదా మీకు ప్యాటర్న్. 26, 23, 20 అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి -3 సబ్ట్రాక్ట్ అవుతూ వెళ్తారు. సో 17 నుంచి -3 సబ్ట్రాక్ట్ చేస్తే 14 వస్తుంది. అంటే 14 ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటి, అదే ఆల్ఫాబెట్ N కదా. సో N ఇస్ ద ఆన్సర్. ఓకే, దెన్
బి. నెక్స్ట్ క్వశ్చన్, BEHK. బి అనేది 2, ఈ అనేది 5, హెచ్ అనేది మనకి 8 అండ్ కే అనేది 11. 2, 5, 8, 11 +3 +3 +3. సో ఒక్కొక్క దాంట్లో +3 అవుతా పోయింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్. అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేయాలని రూల్ లేదు, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఏదో ఒక ర్యాండమ్ లెటర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ప్లస్ అవ్వచ్చు, మల్టిప్లై అవ్వచ్చు, ప్లస్ అయ్యి మళ్ళీ మల్టిప్లై అవ్వచ్చు, లేదా ఒక లెటర్తో 2 మల్టిప్లై అయ్యి మళ్ళీ దాంట్లో 1 ప్లస్ అవుతా వెళ్ళచ్చు. అది కూడా ఒక ట్రెండ్ ఉండదు. ఏదో ఒకటి, చాలా రకరకాలు ఉంటాయి. దెన్ AZBYCX. సో ఇది ఏంటంటే, ఓకే, సో ఇప్పుడు మీరు అన్నీ వేసుకున్నారు కదా నంబర్స్, ఇలాగా A నుంచి Zకి దాని కింద నంబర్స్. AZ అంటే కార్నర్స్, ఫస్ట్ కార్నర్స్ అటువైపు ఎండ్ ఇటువైపు ఎండ్ కలిపి రాశారు AZ. తర్వాత నెక్స్ట్ వచ్చేవేంటి, B అటువైపు నుంచి Y, అవి రెండు కలిపి రాశారు. C తర్వాత X అటువైపు నుంచి ఇలా. సో ఇలా అన్ని రకరకాల, అంటే మీరు ఇలా రాసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇలా రాసుకునే కన్నా ఇలా రాసుకోండి మీరు అక్కడ ఆన్సర్ షీట్లో, అదే రఫ్ షీట్లో. సో అక్కడ ఏంటంటే మీకు ప్యాటర్న్ మ్యాప్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆన్సర్ ఇస్ D. సో ఇదన్నమాట. సో ఇందులో మనం కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ వీడియోలో నేను మీకు డిఫరెంట్ వేరే టాపిక్ నేను చెప్తాను, కోడింగ్, డీకోడింగ్. సో అది కూడా, అందులో కూడా మీకు ఈ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో అది నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ.